వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము బీరకాయ కర్రీ చేస్తున్నామండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నానండి. ఫస్ట్ క్లీన్ చేసి పెట్టాను. సో హాఫ్ కేజీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి. సో బీరకాయ కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ పల్లీలన్నీ కూడా ఫ్రై చేసేసి కూల్ అయిన తర్వాత పట్టు తీసి యాడ్ చేస్తున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కోకోనట్ అండి. నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ గసగసాలండి. నెక్స్ట్ ఒక మూత పెట్టుకొని ఇవన్నీ కూడా పైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా స్మూత్గా వచ్చాడుగా గ్రైండ్ పట్టుకోవాలండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 మీడియం సైజ్ ఆనియన్ అండి పైన పేస్ట్లా గ్రైండ్ చేసి వేస్తున్నానండి. ఎందుకు పైన పేస్ట్లా గ్రైండ్ చేసి వేస్తున్నానంటే మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ యాడ్ చేసిన తర్వాత కర్రీ లీవ్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ అండి. గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత గార్లిక్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానండి. పైన పేస్ట్లా గ్రైండ్ చేసి వేస్తున్నానండి. టొమాటో పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. టమాటా పేస్ట్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఒక మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది అన్నమాట టమాటా పేస్ట్ అంతా కూడా. నెక్స్ట్ మరొకసారి అంతా కూడా టమాటా పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఆల్మోస్ట్ టమాటా ప్యూరీ అంతా కూడా ఫ్రై అయింది కదా, సో ఆయిల్ సపరేట్ అవుతుందండి. చూడండి టమాటో పేస్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. నెక్స్ట్ మనము బీరకాయ యాడ్ చేద్దామండి. నెక్స్ట్ బీరకాయ యాడ్ చేస్తున్నానండి. బీరకాయ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇదంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి బీరకాయ వేసిన తర్వాత. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత మరొకసారి అంతా కూడా బీరకాయ అంతా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా నార్మల్ సాల్ట్ అండి. నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అండి. నెక్స్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్ అండి. నెక్స్ట్ పసుపు అండి, పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్. నెక్స్ట్ విలాచీ అండి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, పావు టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్. నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. మసాలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది వరకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లి, అలాగే గసగసాలు, కోకోనట్, ఆ పౌడర్ అంతా కూడా యాడ్ చేస్తున్నానండి. మసాలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా కర్రీ అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కర్రీ అంతా మిక్స్ చేసిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి.
కర్రీ అంతా కూడా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. కర్రీ ఇంకా కుక్ అవ్వలేదండి, సో మూత పెట్టి మరొకసారి కుక్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకు బీరకాయ కర్రీ అంతా కూడా కుక్ అయిందండి. చూడండి ఎలా వచ్చిందో. నాకు ఒక 35 మినిట్స్ టైం పట్టిందండి కుక్ చేయడానికి, ఎందుకంటే నేను సిమ్లోనే కుక్ చేశానండి. సో బీరకాయ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.